ఇన్ఫాక్ట్ నాకు వివో రివ్యూ యూనిట్, రియల్మీ మనకి రివ్యూ యూనిట్ కాదు, కానీ ఎటువంటి పక్షపాతం లేకుండా ఉన్నది ఉన్నట్లు మీకు ఏది వాల్యూ ఫర్ మనీ, ఏది వర్త్ ఫోన్ అనేది వీడియో చివరిలో వెర్డిక్ట్ విషయంలో మాట్లాడతా. మీ డిపార్ట్మెంట్ వైస్ క్లియర్ గా చూడడానికి ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 25,000 రూపాయల సెగ్మెంట్ లో రెండు ఫోన్స్ కనబడుతున్నాయి, రియల్మీ P4 Pro, వివో T4 Pro. ఏది తీసుకోవడం వాల్యూ ఫర్ మనీ. యాక్చువల్లీ అందరం వివో T4 Pro అని చెప్పినట్టు అనుకుంటాం, బట్ దీన్ని కన్సిడర్ చేయడానికి 4 పాయింట్స్ మనకు కనబడుతుంటే రియల్మీని కన్సిడర్ చేయడానికి 6 పాయింట్స్ కనబడుతున్నాయి. అండ్ మోర్ ఓవర్ ప్రైస్ తక్కువగా వస్తుంది, 22,000 రూపాయలకి వస్తుంది. ఈ ఫోన్ మీకు 25,000 రూపాయలకి వస్తుంది విత్ కార్డ్ ఆఫర్స్. నేను చెప్తుంది ఫస్ట్ ప్రైసింగ్ గురించి మాట్లాడదాం. వివో మీకు 28,000 రూపాయలకు లాంచ్ చేశారు T4 Pro, అక్కడ చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. దాని మీద 3,000 రూపాయలు కార్డ్ ఆఫర్ తీసేగా 25,000 రూపాయలకు వస్తుంది. మీకు ఇంకా 23 నుంచి 25,000 రూపాయల మధ్యలో వస్తే అప్పుడు తీసుకోవడానికి ట్రై చేయండి, అప్పుడు ఇంకా వాల్యూ ఫర్ మనీ. కానీ 25,000 రూపాయల పైన అయితే మీరు 1 రూపాయి కూడా పెట్టొద్దు. అదే రియల్మీ P4 Pro చూడండి, 25,000 రూపాయలు యాక్చువల్ ప్రైస్ పెట్టారు, దాని మీద 3,000 రూపాయలు మళ్ళీ కార్డ్ ఆఫర్ తీసేగా 22,000 రూపాయలకు వచ్చేది. అక్కడ స్ట్రిక్ట్ గా మనం ఒక పాయింట్ ఈజీగా ఇవ్వచ్చు రియల్మీకి. సో ఫస్ట్ పాయింట్ అఫోర్డబుల్ ప్రైస్ లో వస్తుంది కాబట్టి రియల్మీ స్కోర్ చేసింది. రెండోది మనం ఇన్బాక్స్ కంటెంట్స్ పరంగా మాట్లాడితే రియల్మీలో కేస్ రావట్లేదు. కేస్ మీరు విడిగా కొనుక్కోవాలి. అండ్ నేను మార్కెట్ మొత్తం కూడా చెక్ చేసి ఉన్నా, విజయవాడలో ఇంటర్ కాంప్లెక్స్ అని ఉంటుంది, అక్కడ ఎక్కడ దొరకలేదు నాకు. సో అవైలబిలిటీకి వచ్చిన తర్వాత మళ్ళీ చెక్ చేయాలి. వీళ్ళే బాక్స్ లో ఇస్తారని కూడా రూమర్స్ ఉన్నాయి, అది ఎంత వరకు అనేది మనం తర్వాత చూద్దాం. బట్ వివోలో మీకు ఫుల్ బాక్స్ కంటెంట్స్ వస్తాయి. సో ఇక్కడ మనం వివోకి ఒక పాయింట్ ఇస్తాం. ఇప్పుడు మనం దీంట్లో బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలి. రెండు ఫోన్స్ కూడా పాలీకార్బోనేట్ ఫ్రేమ్ తో వస్తున్నాయి, మెటల్ బాడీ ఎక్కడ కాదు, బ్యాక్ సైడ్ కూడా ప్లాస్టిక్ బ్యాక్ తోనే వస్తున్నాయి. ఫ్రంట్ స్క్రీన్ ప్రొటెక్షన్ రియల్మీ వచ్చేసి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తుంది. ఇందులో మీకు డైమండ్ షీల్డ్ ప్రొటెక్షన్ తో వస్తుంది. బట్ డిసైడింగ్ ఫ్యాక్టర్ వాటర్ రెసిస్టెన్స్. రియల్మీలో మీకు స్ప్లాష్ రెసిస్టెంట్ మాత్రమే వస్తుంది, IP68 కానీ IP69 కానీ లేవు. వివోలో మీకు కంప్లీట్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్, IP68 ప్లస్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తో వస్తున్నాయి. ఇక్కడ మనం ఈ IP రేటింగ్స్ ని బేస్ చేసుకుని ఒక పాయింట్ వివో స్కోర్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకా మనకు బాగా ఉపయోగపడే పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే గమ్మత్ అయిన విషయం, రెండింటిలో సేమ్ ప్రాసెసర్. రెండింటిలో స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. 2.8 GHz ప్రైమరీ క్లాక్ స్పీడ్ ఉంటుంది రెండు ప్రాసెసర్స్ కి. అండ్ యానిటో స్కోర్ చేసినప్పుడు అరౌండ్ 1 మిలియన్ రెండు ఫోన్స్ స్కోర్ చేసినాయి. ఎగ్జాక్ట్లీ 1 మిలియన్ మళ్ళీ ఒక అరకొర కొంచెం రియల్మీనే బెటర్ పర్ఫార్మ్ చేసింది. అండ్ దీంట్లో హైపర్ విజన్ చిప్, ఏఐకి సంబంధించిన ఒక చిప్ అడిషనల్ గా ఇస్తున్నారు. దాన్ని బేస్ చేసుకుని మనం పాయింట్ ఇవ్వలేంలే, కానీ వ్యాలిడ్ గా పాయింట్ ఇవ్వాల్సిన కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ BGMI అవి ఆడుకుంటున్నప్పుడు 90 FPS సపోర్ట్ ఉంది రియల్మీ P4 Pro లో. మీకు వివో T4 Pro లో 60 FPS మాత్రమే. ఎందుకు ఇట్లా చేశారు నాకు అర్థం కాల. మినిమం 90 FPS బట్ ఇవ్వాల, ఇందులో 90 FPS. సెకండ్ పాయింట్, గేమ్స్ ఆడుకుంటున్నప్పుడు వాటిని 144 Hz రిఫ్రెష్ రేట్ కింద వీళ్ళు Q1 చిప్ లో చేస్తూ ఉంటారు కదా, అంటే ఇల్యూషన్ MEMC టెక్నాలజీని యూస్ చేసుకుని అండ్ సూపర్ కంప్యూటింగ్ చిప్ లాగా తీసుకొస్తారు. అట్లాంటిది హైపర్ విజన్ చిప్ చేస్తుంది. అది మనం వ్యాలిడ్ గా తీసుకోకపోయినా పర్ఫార్మెన్స్ నేను రెండు చెక్ చేసుకుంటూ నాకు కొంచెం రియల్మీనే బెటర్ పర్ఫార్మ్ చేసింది అన్నట్లు నాకు అనిపించింది. ఆప్టిమైజేషన్ కొంచెం బెటర్ ఉంది కాబట్టి రియల్మీకి పర్ఫార్మెన్స్ పరంగా నేను ఒక పాయింట్ ఇస్తున్నాను 90 FPS ని బేస్ చేసుకుని. రెండోది ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్. రెండు కూడా LPDDR4X ర్యామ్ తో వస్తున్నాయి. UFS 3.1 స్టోరేజ్ టైప్ తో రియల్మీ P4 Pro వస్తుంది. UFS 2.2 స్టోరేజ్ టైప్ తో వివో T4 Pro వస్తుంది. ఇది గట్టిగా కన్సిడర్ చేయాల్సిన పాయింట్. మీకు UFS 2.2 అని చెప్పి అనేది 25,000, అసలు వీళ్ళు పెట్టిన 28,000 రూపాయలకి అయితే సొద్దదండగా అసలు తీసి అవతల పడేయచ్చు లిస్ట్ లోంచి. P4 Pro లో మీకు UFS 3.1 ఉంది. స్టోరేజ్ స్పీడ్స్ అయితే ఆబ్వియస్ గా రియల్మీనే బెటర్ స్కోర్ చేసింది. సో పాయింట్ ఫస్ట్ మనం రియల్మీకి ఇచ్చేద్దాం. రెండోది ఫిజికల్ గా USB Type-C పెన్ డ్రైవ్స్ కానీ SSDలు కానీ కనెక్ట్ చేసినప్పుడు రియల్మీలో SSDలు డిటెక్ట్ చేయట్లా. వివోలో మీకు SSD సపోర్ట్ కూడా చేస్తుంది. సో మీ డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటే వివోలో ఎక్స్టర్నల్ OTG పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా మెమరీ మేనేజ్మెంట్, ఇది కూడా స్ట్రాంగ్ గా ఎన్కౌంటర్ చేయాలనుకున్నా. రియల్మీ P4 Pro లో నాకు మెమరీ మేనేజ్మెంట్ సరిగా ఉన్నట్లు అనిపించలా. ఒక 10 apps మెమరీలో ఉంచుకుంటే దాదాపు 2-3 మాత్రమే ఉంచుతుంది, మిగతా మెమరీ నుంచి తీసేస్తుంది. రెండింటిని కంపేర్ చేస్తే నాకు మెమరీ మేనేజ్మెంట్ వివో T4 Pro లోనే బెటర్ అనిపించింది. అఫ్ కోర్స్ రెండు LPDDR4X ర్యామ్ తోనే వస్తున్నాయి, బట్ నాకు వివో కొంచెం బెటర్ పర్ఫార్మ్ చేస్తుంది అనిపించింది మెమరీ మేనేజ్మెంట్ పరంగా. నెక్స్ట్ మనం రెగ్యులర్ గా NFC IR తర్వాత డిస్ప్లే ఇవన్నీ గురించి మాట్లాడుకుంటాం. బట్ ఇప్పుడు మనం ఒకసారి కెమెరా గురించి మాట్లాడతాం. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ రెండు ఫోన్స్ లో కెమెరాస్. మెగా పిక్సెల్స్ పరంగా అండ్ ఫిజికల్ ఆస్పెక్ట్స్ లో కూడా పెరిస్కోప్ లెన్స్ ఉన్నాయి వివోలో, కానీ కేపబిలిటీస్ మనకి రియల్మీలో కొంచెం బెటర్ అనిపిస్తాయి. ఎగ్జాంపుల్ వీడియో రికార్డింగ్ డిపార్ట్మెంట్. వివోలో మీకు 4K 30 FPS వరకు రికార్డ్ చేసుకుంటాం, ఇందులో 4K 60 FPS క్యాపబిలిటీ ఉంది. అండ్ దీంట్లో HDR వీడియోస్ రికార్డ్ చేసుకోవడానికి లేదు, ఇందులో మీరు HDR వీడియోస్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు, దట్టు 4K 30 FPS లో. అండ్ బోకే వీడియో సపోర్ట్ లేదు వివోలో, ఇందులో మీకు బోకే వీడియో సపోర్ట్ ఉంది 1080p 30 FPS లో. సో అడిషనల్ కేపబిలిటీస్ అన్ని రియల్మీలో ఉన్నాయి. అండ్ బెటర్ సెన్సర్ కూడా రియల్మీలోనే ఉంది. సోనీ IMX896 సెన్సర్ తో వస్తుంది రియల్మీ, ఇందులో మీకు సోనీ IMX882 సెన్సర్ తో వస్తున్నాయి. బట్ ఫిజికల్ గా టెలిఫోటో లెన్స్ ల్యాక్ అవుతుంది రియల్మీలో, ఇందులో మీకు పెరిస్కోప్ లెన్స్ ఉన్నాయి. సోనీ IMX882 సెన్సర్ తో వస్తున్నాయి, అవి కూడా 3x ఆప్టికల్ ఫోటోస్ మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. పోర్ట్రేట్ షాట్స్ తీసుకుంటున్నప్పుడు ఎగ్జాంపుల్ రియల్మీలో 1x 2x మాత్రమే కనబడితే వివోలో 1.5x 2x 3x 4x అండ్ అప్ టు 10x ఇట్లా మనం డిజిటల్ జూమ్ చేసుకుంటూ పోవచ్చు. ఈ 3x 4x ఫోటో శాంపిల్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఆ ఫ్రేమ్ లో క్యాప్చర్ చేసిన కొన్ని ఫోటోస్ నేను ఇక్కడ స్లైడ్ షో లాగా వేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఇలా కనుక మీరు ఫోటోస్ అవి తీసుకోవాలనుకుంటే రియల్మీ P4 Pro లో పాసిబుల్ అవ్వదు, ఎందుకంటే దీంట్లో టెలిఫోటో లెన్స్ లేవు కాబట్టి. ఇది ఒక్క అడిషనల్ పాయింట్. అంటే ఈ టెలిఫోటో షాట్స్ మనం క్యాప్చర్ చేసుకోవచ్చు, ఈ పెరిస్కోప్ లెన్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మనం క్లియర్ గా వివోకి ఒక పాయింట్ ఇస్తాం. రియల్మీలో అడిషనల్ గా ఉన్నది వైడ్ యాంగిల్ కెమెరా. వైడ్ యాంగిల్ సెన్సార్ మనకి వివోలో లేదు, అంటే వైడ్ యాంగిల్ ఫోటో
ఫోటోస్ రియల్మీలో ఉన్నాయి, కానీ అవి డీటెయిల్స్ సరిగ్గా లేవు, కలర్స్ సరిగ్గా లేవు. గ్రూప్ ఫోటో ఏదైనా తీసుకోవాలనుకుంటే ఆ వైడ్ యాంగిల్ సెన్సర్ మీకు రియల్మీలో ఉంది కాబట్టి ఇక్కడ మనం రియల్మీకి ఒక పాయింట్ ఇస్తున్నాం. వీడియో బాగుంది, నెక్స్ట్ పాయింట్ కూడా ఇంకా బాగుంటుంది, కానీ బాగాలేదల్లా కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోవడం. మీరు మన ఛానల్ కి కొత్తగా వచ్చి కాంటెంట్ చూసినట్లయితే, కాంటెంట్ వర్త్ ఉందని మీరు ఫీల్ అయితే మాత్రమే ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. 2 lakhs సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాం మనం. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా ఇలాంటి ఆనెస్ట్ అండ్ జెన్యూన్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటాం. బట్ ఇప్పుడు 1x 2x అండ్ పోర్ట్రేట్ షాట్స్ ఇవి కంపారిజన్ చూసుకుంటే కలర్స్, డీటెయిల్స్ అండ్ బ్యాక్గ్రౌండ్స్ ని చూపించడం కానివ్వండి, డైనామిక్ రేంజ్ పరంగా కానివ్వండి, నాకు రియల్మీ ఇంప్రెస్ చేసింది అన్నట్లు నాకు అనిపించింది. ఆబ్వియస్ గా సెన్సార్ కూడా దీంట్లో సోనీ IMX896 సెన్సార్ వచ్చింది కాబట్టి పక్కనే వేస్తున్నాను, మీరు కూడా ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఎడ్జ్ డిటెక్షన్స్ కానివ్వండి, న్యాచురల్ కలర్స్ కానివ్వండి అండ్ డీటెయిల్స్ క్లియర్ గా ఉన్నాయి. వివోతో కంపేర్ చేస్తే రియల్మీలో కొంచెం బెటర్ డీటెయిల్స్ క్యాప్చర్ చేసినట్లు నాకు అనిపించింది. అండ్ ఈవెన్ స్కై కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. డైనామిక్ రేంజ్ కానివ్వండి, క్లౌడ్స్ టెక్స్చర్ కానివ్వండి, రియల్మీ కొంచెం బెటర్ పర్ఫార్మ్ చేసినట్లు అనిపించింది. అండ్ ఇంకా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వివో T4 Pro వస్తున్నాయి, 50 మెగాపిక్సెల్ కెమెరాతో రియల్మీ వస్తుంది. కానీ డీటెయిల్స్ అవి కొంచెం వివోలో బెటర్ ఉన్నాయి, కొంచెం స్మూత్ చేస్తున్నట్లు అనిపించింది రియల్మీ P4 Pro లో. బట్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే రెండింటికి మనం పాయింట్ ఇవ్వచ్చు. అండ్ ఇంకా వీడియో రికార్డింగ్ మీకు ఆల్రెడీ చెప్పా, 4K 60 FPS లో రియల్మీ రికార్డ్ చేయొచ్చు. ఇందులో 4K 30 HDR లో 4K 30 FPS శాంపుల్ రికార్డ్ చేయొచ్చు రియల్మీలో. అలానే బొకే వీడియో సపోర్ట్ కూడా ఉంది. సో వీటన్నింటినీ బేస్ చేసుకుని నేను కెమెరా పరంగా అయితే రియల్మీని టిక్ చేస్తున్నా. బట్ అడిషనల్ ఆ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి కాబట్టి వివోని టిక్ చేస్తున్నా. బట్ నువ్వు ఏది తీసుకోమని చెప్తావు అని అడిగితే నాకైతే కొంచెం అవుట్పుట్ రియల్మీ బెటర్ అనిపించింది వివో కంటే కూడా. అండ్ ఇంకా అడిషనల్ ఫీచర్స్ NFC IR బ్లాస్టర్ పరంగా అయితే రెండు ఫోన్స్ లో NFC లేదు, కాంటాక్ట్లెస్ పేమెంట్స్ మీరు చేసుకోలేరు. IR బ్లాస్టర్ అయితే రెండింట్లో మీరు రిమోట్ కంట్రోల్ లాగా యూస్ చేసుకోవచ్చు. టీవీ, ఏసీ ఇట్లాంటి ఎలక్ట్రానికల్ గ్యాడ్జెట్స్ ఏమైనా కంట్రోల్ చేసుకోవాలనుకుంటే. తర్వాత ఇంకా డిస్ప్లే 6.77 ఇంచ్ క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే తో 120 Hz రిఫ్రెష్ రేట్ తో వివో T4 Pro వస్తుంది. ఇందులో మీకు 5000 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి, 59 nits హై బీమ్ నిట్స్ ఉన్నాయి. HDR సపోర్ట్ చేసి 10+ కాంటెంట్ మనం ఫ్రేమ్ చేసుకోవచ్చు. వైడ్ L1 సపోర్ట్ ఉంటుంది. P3 వైడ్ కలర్ గామెట్ కూడా సపోర్ట్ చేసింది. డాల్బీ విజన్ లాంటి సర్టిఫికేషన్స్ అయితే దీంట్లో ఏమీ లేవు. బట్ రియల్మీ P4 Pro లో 6.8 ఇంచ్ స్క్రీన్ తో వస్తుంది, 1.5K రెజల్యూషన్ డిస్ప్లే. ఇది కేవలం ఫుల్ HD+ డిస్ప్లే మాత్రమే. ఇది 1.5K రెజల్యూషన్ డిస్ప్లే. ఇది కూడా క్వాడ్ కర్వ్ డిస్ప్లే తో వస్తుంది. రిఫ్రెష్ రేట్ ఇది 144 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇందులో మీకు 120 Hz, ఇది 144 Hz రిఫ్రెష్ రేట్. అండ్ బ్రైట్నెస్ నిట్స్ ఇందులో 6500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉన్నాయి. ఇందులో మీకు 5000 నిట్స్, ఇది 6500 నిట్స్, 1800 నిట్స్ నామినల్ హై బీమ్ నిట్స్ ఉంటాయి. రెండింటిని మీరు పక్కన పెట్టి చూసుకుంటున్నప్పుడు కూడా డీప్ బ్లాక్స్ పరంగా, కాంట్రాస్ట్ లెవెల్స్ కానివ్వండి, డిస్ప్లే షార్ప్నెస్ లెవెల్స్ కానివ్వండి, ఇవన్నింటిని చూస్తే నాకు రియల్మీనే బెటర్ పర్ఫార్మెన్స్ చేసింది అన్నట్లు అనిపించింది డిస్ప్లే పరంగా ఈ T4 Pro తో కంపేర్ చేస్తే. సో డిస్ప్లేకి నేను ఆబ్వియస్ గా పాయింట్ ఇక్కడ రియల్మీకే స్కోర్ ఇస్తున్నాను. ఇంకొకటి హిడెన్ ఫీచర్, దీంట్లో హైపర్ చిప్ ఉందని చెప్పాను కదా, ఒక 3 మోడ్స్ అయితే ఉన్నాయి ఈ హైపర్ చిప్ కి సంబంధించి. ఇవి కూడా రియల్మీలోనే పాసిబుల్, వివోలో మనకు ఉండవు. ఇంకా స్పీకర్స్, స్టీరియో స్పీకర్స్ తో 2 ఫోన్స్ వస్తున్నాయి. 2 ఫోన్స్ లో డాల్బీ అట్మోస్ ఉండదు, అండ్ 2 ఫోన్స్ లో డాల్బీ విజన్ సర్టిఫికేషన్ కూడా లేదు. ఎప్పుడు 2 ఫోన్స్ తీసుకుంటారు. అలానే 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా 2 ఫోన్స్ లో ఉండదు. ఓన్లీ Type-C ఇయర్ ఫోన్స్ మాత్రమే మనం యూస్ చేసుకోగలం. ఇంకా నెట్వర్క్స్ పరంగా అయితే 2 కూడా VoNet సపోర్ట్ ఉంటుంది. 5G మీద కాల్స్ తీసుకోవచ్చు. స్టాండ్ అలోన్ 5G అంటే స్టాటిక్ గా 5G నిలబడుతుంది. నెట్వర్క్స్ పరంగా ప్రాబ్లం ఏం లేదు. కానీ 11 5G బ్యాండ్స్ తో వివో వస్తుంది, బట్ 9 5G బ్యాండ్స్ తోనే రియల్మీ వస్తుంది. సో ఇక్కడ 3 5G బ్యాండ్స్ దీనిలో తక్కువ ఉన్నాయి కాబట్టి మనం వివోకి ఇక్కడ ఒక పాయింట్ ఇస్తాం. ఇంకా ఫైనలీ బ్యాటరీ గురించి మాట్లాడుకునే సమయం ఆసన్నమైంది. 6500 mAh బ్యాటరీతో వివో వస్తుంది. 90 వాట్ ఛార్జింగ్ బాక్స్ లో ఇస్తున్నారు. రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేసిద్ది. బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. గేమ్స్ ఆడుకునేటప్పుడు మనం బైపాస్ ఛార్జింగ్ వాడుకోవచ్చు. రియల్మీలో 7000 mAh బ్యాటరీ 80 వాట్ ఛార్జింగ్ బాక్స్ లో ఇస్తున్నారు. ఇందులో కూడా 10 వాట్ రివర్స్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. అలానే బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. సో రెండింటికి క్యాపబిలిటీస్ ఒకటే అయినప్పటికీ బెటర్ బ్యాటరీ లైఫ్ నాకు రియల్మీలో నేను అబ్జర్వ్ చేసా. ఆబ్వియస్ గా 500 mAh బ్యాటరీ ఎక్కువ ఉంది కాబట్టి సో బ్యాటరీ పరంగా కూడా క్లియర్ గా మనం రియల్మీకే పాయింట్ ఇచ్చేయచ్చు. అండ్ ఇంకా OS, Android వర్షన్స్ వీటి పరంగా మాట్లాడదాం. ఫంటచ్ OS 15 తో వివో వస్తుంది. రియల్మీ UI 6.0 తో రియల్మీ వస్తుంది బేస్డ్ ఆన్ Android 15. అండ్ 2 ఫోన్స్ లో జూలై సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతున్నాయి. నీకు ఒకవేళ ఏ UI నచ్చింది అని నన్ను అడిగితే నాకు రియల్మీ UI నచ్చింది వివోతో కంపేర్ చేస్తే. కొంచెం కలర్ OS కి దగ్గరగా ఉండిద్ది. కలర్ OS అనుకోండి, ఇంకా సో కొత్తగా ఉంది, రిఫ్రెషింగ్ గా. ఇది ఎప్పుడు చూసేదానిలాగే అనిపిస్తుంది. కస్టమ్ ఫీచర్స్ అయితే రెండింటిలో ఉంటాయి. ప్రైవేట్ సేఫ్, యాప్ లాక్, హిడెన్ యాప్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. బట్ నాకెందుకో కొంచెం బెటర్ రియల్మీ యూఐకి ఉన్నట్లు అనిపించింది. యూఐ పరంగా నేను రియల్మీ క్లిక్ చేస్తున్నా. అప్డేట్ పాలసీ పరంగా మాట్లాడితే 3+4 years అప్డేట్ పాలసీని రియల్మీ ప్రామిస్ చేసింది. బట్ 4+6 years అప్డేట్ పాలసీతో వివో T4 Pro వస్తుంది. సో అప్డేట్స్ ఇది చాలా ఫార్ బెటర్. 4+6 years అంటే క్లియర్ గా మనం వివోకి అప్డేట్ పాలసీ పరంగా పాయింట్ ఇస్తాం. సో ఇది ఓవరాల్ గా వివో T4 Pro అండ్ రియల్మీ P4 Pro ఈ రెండింటి మధ్యలోనే డిఫరెన్సెస్. ఇప్పుడు ఒకసారి రియల్మీని స్కిప్ చేసి వివోని పర్చేజ్ చేయడానికి రీజన్స్ ఏంటంటే, ఒకటి IP68, IP69 వాటర్ రెసిస్టెన్స్ ఉంది. 2 బాక్స్ లో కేసు వస్తుంది. 3 ఫిజికల్ గా పెరిస్కోప్ లెన్స్ ఉన్నాయి. అండ్ బెటర్ అప్డేట్ పాలసీ వస్తుంది 4+6 years, అందులో 3+4. ఇవి ఈ 4 మాత్రమే నాకు కనబడుతున్నాయి. ఏది 28,000 రూపాయలు పెట్టిన ఫోన్ కి. అదే మనం రియల్మీ P4 Pro చూసుకుంటే 25,000 ఉంది, దాని మీద 3,000 తీసేసి 22కే వస్తుంది. బెటర్ ప్రైస్ లో వస్తుంది, 3,000 రూపాయలు తక్కువగా వస్తుంది. కాబట్టి నేను ఫస్ట్ పాయింట్ రియల్మీకి మనం ప్రైస్ పరంగా కన్సిడర్ చేయొచ్చు. రెండో పాయింట్ బెటర్ స్టోరేజ్ టైప్స్ ఉన్నాయి దీంట్లో. UFS 3.1 తో వస్తుంది, ఇది UFS 2.2 మాత్రమే. మూడోది కెమెరాస్ పరంగా బెటర్ వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ ఉన్నాయి. అండ్ సెన్సార్ కూడా ఆబ్వియస్ గా ఇదే మంచి సెన్సార్. సోనీ IMX896 సెన్సార్ తో
వస్తుంది. నాలుగోది బెటర్ డిస్ప్లే ఉంది. ఇది ఫుల్ హెచ్డీ ప్లస్ నార్మల్. ఇది 1.5 రెజల్యూషన్ 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ విత్ హైపర్ విజన్ చిప్. 5 బెటర్ బ్యాటరీ లైఫ్ 7000 mAh బ్యాటరీ, ఇది 6500. అండ్ ఇంకా 6వ పాయింట్ దీని మీద కంపేర్ చేస్తే కొంచెం బెటర్ UI ఎక్స్పీరియన్స్ కూడా అనిపించింది. సో ఈ 6 ఫ్యాక్టర్స్ దీనికంటే కూడా ఇందులో బెస్ట్ ఉన్నాయి. ఇప్పుడు వన్ వర్డ్ లో వెర్డిక్ట్, ఈ రెండు ఫోన్స్ లో దేన్ని పిక్ చేసుకోమంటారు, T4 Pro నా P4 Pro నా నన్ను అడిగితే వీటికి మనం అంత ప్రైస్ పెట్టుకునే బదులు 22,000 రూపాయలకి రియల్మీ P4 Pro పిక్ చేసుకోవడం వాల్యూ ఫర్ మనీ అండ్ బెటర్ వర్త్ అవుతుందని చెప్పండి నా ఒపీనియన్. సో ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చట్లేదు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీగా నేడుతో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ నేను చెప్తారు సైనింగ్ ఆఫ్ నా ఫ్రెండ్స్. జై హింద్.